నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో ఒక టీచర్ తన 18 ఏళ్ల అందమైన స్టూడెంట్ ఖైరో మధ్య జరిగిన రొమాన్స్ చూద్దాం. ఖైరో తల్లిదండ్రులు పెద్ద లాయర్లు అవ్వడం వల్ల వేరే కంట్రీకి వెళ్తారు. దాంతో ఖైరో ఒక్కటే పెద్ద మ్యాన్షన్ లో ఉంటుంది. చెట్ల మధ్య నడుచుకుంటూ ప్రొఫెసర్ జానథన్ మిల్లర్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్తుంది. మిల్లర్ కి 38 ఏళ్లు. రైటర్ అవ్వలేక ప్రొఫెసర్ గా సెటిల్ అవుతాడు. ఖైరో క్లాస్ లోకి రావడం చూసి తనకి సిలబస్ లో ఉన్న బుక్స్ ని చదవమని చెప్తాడు. కానీ ఖైరో ఇవన్నీ నేను ముందే చదివాను అంటుంది. అప్పుడు విన్ని ఖైరో ఫ్రెండ్ అక్కడికి వచ్చి క్యాంటీన్ లో తిని వద్దామని ఖైరోని అక్కడి నుండి తీసుకువెళ్తుంది. ఆ టైంలో డెస్క్ మీద ఒక బూత్ పుస్తకం ఉండడం మిల్లర్ చూస్తాడు. తీసి చదువుతుండగా కాఫీ తీసుకొచ్చిన ఫ్రెండ్ బోరిస్ అతని దగ్గర బుక్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు రాత్రి మిల్లర్ భార్య వర్క్ తో బిజీగా ఉన్నప్పుడు ఈ రోజు నేను నా బుక్ ఒక స్టూడెంట్ చదవడం చూశాను అంటాడు. కానీ ఆ టైంలో బియట్రిస్ కి ఏదో ఫోన్ వస్తుంది. మాట్లాడాక ఇద్దరు కలిసి తాగి ఇక గుద్దుకోవడం స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ బియట్రిస్ కి ఫోన్ వస్తుంది. ఇక మిల్లర్ ఇరిటేషన్ తో వెళ్ళి పడుకుంటాడు. తర్వాత రోజు జరిగిందంతా బోరిస్ కి చెప్తాడు. కానీ బోరిస్ అతన్ని ఎక్కిరిస్తూ నవ్వుతాడు. ఆ టైంలో ఖైరో చెట్ల మధ్య నుండి రావడం చూస్తారు. మిల్లర్ రాత్రి పని జరగకపోవడంతో ఖైరోని అదో మాదిరిగా చూస్తూ ఉంటాడు. మిల్లర్ నీకు ఒక్కదానికి నడుచుకుంటూ రావడానికి భయం లేదా అంటే నన్ను చూసి అన్ని భయపడతాయి అని చెప్తుంది. అది విని మిల్లర్ నవ్వుతాడు. స్కూల్లో విన్ని బోరిస్ వెళ్తుండగా బుక్స్ ని కింద పడేస్తుంది. విన్నీ కావాలనే పడేసిందని బోరిస్ కి తెలుసు. విన్నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలో చెప్పు అంటాడు. విన్నీ బోరిస్ ని కావాలని ఆట పట్టిస్తూ ఉండడం ఖైరో చూసి నువ్వు క్రేజీ అంటుంది. ఆ రాత్రి ఇద్దరు కలిసి ఖైరో ఇంటికి వెళ్తారు. ఖైరో తన కాలేజ్ అడ్మిషన్ కి ఎస్ఏ రాయాల్సి ఉండడంతో ఇద్దరు కలిసి ఏం రాద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో విన్ని నీకు నీ టీచర్ కి ఎఫ్ఐఆర్ ఉందని రాయమంటుంది. మిల్లర్ తనకన్నా 20 ఏళ్ళు పెద్దవాడని చెప్తే అందుకే నీ ఫస్ట్ టైం కి అతను పర్ఫెక్ట్ అని నెమ్మదిగా చేశాడు అని ఖైరో ఎదురుగా మిల్లర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేయడంతో సిగ్గుపడుతుంది. అప్పటి నుండి తన మనసులో మిల్లర్ ని ఊహించుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు క్లాస్ లో మిల్లర్ ఖైరో దగ్గరికి వెళ్లి క్లాస్ అయిపోయాక అతని కలమని చెప్తాడు. ఇక బోరిస్ మిల్లర్ ఇద్దరు తన తర్వాత బోరిస్ డాన్స్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిల్లర్ కూడా అలా డాన్స్ చేయడానికి ట్రై చేస్తూ వెనక్కి తిరిగితే ఖైరో అతన్ని చూసి నవ్వడం చూస్తాడు. ఇద్దరు కాసేపు నవ్వుకున్న తర్వాత మిల్లర్ ఖైరోతో నేను నీ పేపర్ చదివాను, చాలా బాగుందని చెప్తాడు. ఇక నువ్వు నాకు ఒక షార్ట్ స్టోరీని నీకు నచ్చిన రైటర్ లాగా రాయి, అలా చేస్తే నీకు మిడ్ టర్మ్లో ఫుల్గా మార్క్స్ ఇస్తాను అని చెప్తాడు. ఈ వీకెండ్ మా ఇంటికి రా, ఈ అసైన్మెంట్ గురించి ఇంకా మాట్లాడుకుందాం అంటాడు. ఆ రాత్రి బియట్రిస్ బోరిస్తో కలిసి డిన్నర్కి వెళ్తాడు. బియట్రిస్ ఆర్డర్ తీసుకోవడానికి వస్తున్న విన్నీని చూసి నువ్వు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అని అడిగితే కాదు ఖైరో గురించి అంటాడు. ఇక కోపంతో నువ్వు రైటర్వి కాదు, నువ్వు ఏదైనా రాసి కొన్ని సంవత్సరాలు అవుతుంది, నువ్వు కేవలం ఒక టీచర్వి అని బోరిస్ ముందే అంటుంది. ఆ వీకెండ్ ఖైరో మిల్లర్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఇద్దరు కలిసి పక్క పక్కన కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్నాక ఖైరో బయటకు వెళ్లి సిగరెట్ వెలిగిస్తుంది. మిల్లర్ కూడా బయటకు వచ్చి సిగరెట్ షేర్ చేసుకుంటాడు. తర్వాత రోజు ఖైరో పుట్టి బట్టలు వేసుకొని మిల్లర్ బోరిస్ దగ్గరికి వచ్చి బోరిస్ కి కాఫీ ఇస్తుంది. అతను వెళ్ళిపోయాక ఇద్దరు కలిసి మరింత దగ్గర అవుతూ మాట్లాడుకుంటారు. స్కూల్లో మిల్లర్ కి తన వైఫ్ బియట్రిస్ నుండి వీకెండ్ బయటకు వెళ్దామని మెసేజ్ వస్తుంది. ఆ టైంలో ఖైరో తన ఫేవరెట్ రైటర్ ఎవరో చెప్తుండగా తొందరలో సరే అని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు విన్నీ టేబుల్ మీద ఎక్కి నువ్వు ఇలాగే గుద్దుతావు అని ఖైరోని ఏడిపిస్తూ ఉండగా బోరిస్ అక్కడికి వస్తాడు. విన్నీ బోరిస్ ఫోన్ ని తన బ్రాలో పెట్టి ఏడిపిస్తుంది. ఆ టైంలో ఖైరోకి తన ఫోన్ కనిపించదు. ఆ వీకెండ్ మిల్లర్ తన వైఫ్ కి వర్క్ ఉండడంతో ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడు మిల్లర్ కి ఖైరో ఫోన్ చేస్తుంది. మిల్లర్ చూసుకోకుండా ఖైరో ఫోన్ ని తన బ్యాగ్ లో పెట్టి తీసుకువస్తాడు. ఇక ఫోన్ తిరిగి ఇచ్చి రావడానికి ఖైరో ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో వర్షం పడడం స్టార్ట్ అయ్యి ఖైరో నడిచి రావడం చూసి అలా షాక్ లో ఉండిపోతాడు. ఇద్దరు ఆపుకోలేక మూతులు నాక్కుంటారు. తర్వాత లోపలికి తీసుకెళ్లి వెనక నుండి గటగట గుద్దుతాడు. ఆ రాత్రి మిల్లర్ కి ఖైరో నుండి మెయిల్ వస్తుంది. అప్పుడు బియట్రిస్ మిల్లర్ తో నువ్వు ఇక్కడ ఉంటే నేను వర్క్ చేసుకోలేకపోతున్నాను అనడంతో ఒక చిన్న షెడ్ లోకి వెళ్లి ఖైరో అతనికి పంపిన స్టోరీ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక ప్రొఫెసర్ కి స్టూడెంట్ కి మధ్య గుద్దరు గురించి రాసి ఉంటుంది. ఇక ఆపుకోలేక ప్యాంట్ జిప్ తీసి గిటార్ వాయిస్తాడు. తర్వాత రోజు అంతా మారిపోతుంది. మిల్లర్ ఖైరోతో ఏం మాట్లాడు, తనకి స్టోరీ నచ్చలేదని, ఇందులో చాలా తప్పులు ఉన్నాయని మళ్ళీ రాయమంటాడు. ఖైరో ఇది మన ఇద్దరు స్టోరీ అంటే మిల్లర్ మన ఇద్దరి మధ్య ఏం లేదు, నువ్వు ఒక స్టూడెంట్ నేను ఒక టీచర్ అని, మళ్ళీ రాయకపోతే నేను ఫెయిల్ చేస్తా అంటాడు. ఖైరో నా స్టోరీ పర్ఫెక్ట్ అని, నీకు దమ్ముంటే నన్ను ఫెయిల్ చేయని ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఆ రాత్రి విన్నీతో కలిసి దొబ్బి తాగుతుంది. ఇంటి దగ్గర మిల్లర్ టెన్షన్ పడటం చూసి ఏమైంది అని బియట్రిస్ అడిగితే ఖైరో రాసిన స్టోరీ చెప్తాడు. ఇది విని బియట్రిస్ కి మూడు వస్తుంది. మీదెక్కి గుద్దుడు స్టార్ట్ చేసే టైంకి అక్కడికి బోరిస్ వచ్చి అంతా చెడగొడతాడు. మిల్లర్ కి మళ్ళీ పని కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కి గురవుతాడు. ఖైరో విన్నీని బోరిస్ కి మెసేజ్ చేయమంటుంది. బోరిస్ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇద్దరు బట్టలు విప్పి బోరిస్ కి ఫోటో పంపుతారు. అది చూసి బోరిస్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలో బియట్రిస్ కి స్కూల్ నుండి మిల్లర్ ఖైరో మధ్య రొమాన్స్ గురించి చెప్తూ కాల్ వస్తుంది. మిల్లర్ ని అడిగితే అదంతా అబద్ధం అంటాడు. నెక్స్ట్ రోజు ఇద్దరిని వైస్ ప్రిన్సిపాల్ ఆఫీస్ కి పిలిపించి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అంటే
కైరో అంతా చెప్పేస్తుంది. ఇద్దరు బయట కలుసుకునేవారని, ఇద్దరు సిగరెట్లు కూడా షేర్ చేసుకున్నారని, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారని కూడా చెప్తుంది. అప్పుడు మిల్లర్ని అడిగితే అతను తడబడటంతో అంతా అర్థమై అతని జాబ్ నుండి సస్పెండ్ చేస్తుంది. బోరిస్ నీ లిమిట్ తెలుసుకొని ఉండాల్సిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి సస్పెండ్ అయ్యాను అంటే భార్య అనుమానించడం మొదలు పెడుతుంది. క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు బాగా అరుచుకొని డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అవుతారు. మరో పక్క విన్నీ కైరో దగ్గరికి వెళ్ళి నీ వల్ల అతని జాబ్ భార్యని కోల్పోయాడు అంటే మిల్లర్ నన్ను అండర్ ఎస్టిమేట్ చేశాడు, ఇప్పుడు నేనంటే ఏంటో అతనికి తెలుసుంటుంది, ఇక అతనికి జాబ్ లేదు, పెళ్ళాం లేదు, ఇప్పుడు ఎలా రాస్తాడో చూద్దామంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.